జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు అభద్రతకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి వారిలో భరోసా కల్పించడానికి పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించినట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పేర్కొన్నారు. కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు బుధవారం సాయంత్రం పట్టణంలో కవాతును నిర్వహించారు. కవాతును ఏసీపీ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల ద్వారా ఈ కవాతు కొనసాగింది. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్యాత్మక ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ కవాతులో సిఐలు రాసూరి కృష్ణ, సుబ్బారెడ్డి, పెద్దపల్లి సబ్ డివిజన్లోని ఎస్ఐలు లక్ష్మణ్ రావు, మల్లేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మే 13 రోజు జరగబోతున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో మా పారామిలిటరీ, బిఎస్ఎఫ్, సిఎఫ్ సిబ్బందితోని ప్రజల్లో ముఖ్యంగా ఓటర్లలో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఓటు హక్కు నిర్భయంగా వేసుకున్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా, ప్రజలందరూ ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి భయాలు లేకుండా ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో మన యొక్క భవిష్యత్తు గురించి కానీ, మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఇటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 5 ఏళ్ళకోసారి వచ్చే ఈ ఎన్నికల ఉత్సవాల్లో ప్రజలందరూ, ఓటు హక్కున్న అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ పెద్దపల్లి శాఖ తరఫున బిఎస్ఎఫ్ పార్టీ, మిగతా మా సబ్ డివిజన్ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరం ఈరోజు ఇక్కడ పోలీస్ కవాతు నిర్వహిస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా ఎవరైనా రాబోయే ఎలక్షన్స్లో ఎటువంటి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా, శాంతికి భంగం కలిగించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అది కూడా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఈ పెద్దపల్లి సబ్ డివిజన్లో కాలువ శ్రీరాంపూర్, కొత్తపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, పెద్దపల్లి, వసంత్ నగర్, ధర్మారం, ఇవన్నీ ఈ ఏరియాలో, ఈ మండలాల్లో, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సబ్ డివిజన్ అధికారిగా నా విజ్ఞప్తి, ఎటువంటి ఇబ్బందులు ఉండనియో. కాబట్టి మీ అందరూ కూడా స్వచ్ఛందంగా, ప్రశాంతంగా, ఖచ్చితంగా అందరూ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని ఈ సందర్భంగా మనం చేస్తాం.